హాయ్ అందరికి మీషో సెల్లర్స్ రిపీటెడ్ గా అడుగుతున్న డౌట్ అండి. ఇది ఏంటి అంటే క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నాము, ఆర్డర్స్ వస్తున్నాయి, బట్ లేబుల్ డౌన్లోడ్ అవ్వట్లేదు అండ్ పికప్ కి కొరియర్ వాళ్ళు రావట్లేదు అని అడుగుతున్నారు. సో ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. మన వీడియోస్ చూసి కానీ వేరే వాళ్ళ వీడియోస్ చూసి కానీ ఈ మధ్య చాలా మంది న్యూ సెల్లర్స్ అయితే ఎన్రోల్మెంట్ ఐడితో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారండి మీషోలో. సో వాళ్ళందరికీ ఆర్డర్స్ వస్తున్నాయి, బట్ లేబుల్ డౌన్లోడ్ అవ్వట్లేదు అండ్ పికప్ కి కొరియర్ వాళ్ళు రావట్లేరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ లేబుల్ డౌన్లోడ్ అవ్వకపోవడం, లేబుల్ సిస్టమ్ ఎర్రర్ వల్ల అయితే డౌన్లోడ్ అవ్వదండి. మీరైతే రిపీటెడ్ గా ట్రై చేస్తూ ఉండండి, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయేంత వరకు కూడా ట్రై చేస్తూ ఉండండి లేబుల్ డౌన్లోడ్ అవ్వడానికి. ఒకవేళ మీకు లేబుల్ డౌన్లోడ్ అవ్వట్లేదు అంటే మీరు టికెట్ రేస్ చేయాలి అండి. ఆల్రెడీ నేను ఎలా టికెట్ రేస్ చేయాలో చెప్పాను. సెల్లర్ హబ్ లో మెనూ ట్యాబ్ లో సపోర్ట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఆర్డర్స్ అండ్ డెలివరీ ట్యాబ్ ఉంటుంది కదా, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని టికెట్ అయితే రేస్ చేయండి. ఇక్కడ మీరు సబ్ ఆర్డర్ నెంబర్ అండ్ మీరు స్క్రీన్ షాట్ ఇచ్చేసేయండి. లేబుల్ డౌన్లోడ్ అవ్వని పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ ని మీరు స్క్రీన్ షాట్ తీసేసి అటాచ్మెంట్స్ లో ఇచ్చేసి మీరైతే టికెట్ రేస్ చేయండి. వాళ్ళు మీరు టికెట్ రేస్ చేశాక మీ ప్రాబ్లమ్ ని కన్సిడర్ చేసి మీకైతే సొల్యూషన్ ఇస్తారు. ఒకవేళ మీషో వాళ్ళు కూడా మీకు ఆన్సర్ ఇవ్వలేదు అంటే ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోతాయి, మీకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్ గా వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు కాబట్టి. సో ఇలా అయితే మీరు లేబుల్ డౌన్లోడ్ అవ్వకపోతే టికెట్ రేస్ చేయండి. అండ్ ఇంకో ప్రాబ్లమ్, లేబుల్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది కానీ పికప్ కి కొరియర్ వాళ్ళు రావట్లేరు అని అంటున్నారు. పికప్ కి కొరియర్ వాళ్ళు రాకపోవడానికి 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే మీ దగ్గరలో కొరియర్ సర్వీసెస్ ఆఫీసెస్ లేకపోవడం, అండ్ ఇంకొకటి కొరియర్ సర్వీసెస్ ఆఫీసెస్ ఉన్నా కానీ మ్యాన్ పవర్ అనేది ఉండదు కదా, సో అలాంటప్పుడు వాళ్ళైతే పంపించలేరు. సో లేబుల్ మీద డిస్పాచ్ డేట్ అనేది ఉంటది కదా, ఆ డిస్పాచ్ డేట్ లోపు అయితే కొరియర్ వాళ్ళు వస్తారు. ఒకవేళ రాకపోతే దీనికి కూడా మీరు టికెట్ రేస్ చేయండి. టికెట్ రేస్ చేశాక కూడా వాళ్ళు కొరియర్ వాళ్ళని పంపించలేదు అంటే మీరు మీ దగ్గరలో అంటే అక్కడ లాజిస్టిక్ పార్ట్నర్ అంటే కొరియర్ పార్ట్నర్ నేమ్ అయితే ఇస్తారు కదా, ఆ కొరియర్ సర్వీసెస్ ఆఫీసెస్ మీ దగ్గరలో ఉంటే మీరే వెళ్ళి ప్రోడక్ట్ అయితే ఇచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసి రండి. ఎందుకు అంటే వాళ్ళైతే రావట్లేరు కదా ఆన్ టైంలో. మీరు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సెల్లర్ హబ్ లో కొరియర్ సర్వీసెస్ వాళ్ళని చేంజ్ చేసే ఆప్షన్ ఉంటుందండి. కొరియర్ వాళ్ళని చేంజ్ చేయండి. అంటే మీకు అవైలబిలిటీని బట్టి మీకు ఎక్కువగా ఏ కొరియర్ వాళ్ళు పికప్ కి తొందరగా వస్తున్నారు అని చూసుకొని ఇలా అయితే మీరు చేంజ్ చేసుకోండి. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా చూసుకొని చేంజ్ చేసుకోండి. ఇలా అయితే మీరు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. టికెట్ రేస్ చేయడం అండ్ కొరియర్ సర్వీసెస్ వాళ్ళని చేంజ్ చేయడం, ఇలా చేంజ్ చేయడం వల్ల మీకు పికప్ కి కొరియర్ వాళ్ళు రాకపోవడం అనే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా విలేజెస్ లో ఉన్న వాళ్ళకి కానీ కొరియర్ సర్వీసెస్ అవైలబిలిటీ లేని వాళ్ళకి మాత్రమే వస్తుందండి. ఒకవేళ మీరు సిటీలో ఉన్నట్లయితే కనుక ఈ ప్రాబ్లమ్ ని తొందరగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రిపీటెడ్ గా అడుగుతున్నారు కాబట్టి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ వీడియో చేశాను, బట్ ఇంకా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీషో బిజినెస్ చేసే వాళ్ళైనా ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను బబుల్ ర్యాప్, ట్రాన్స్పరెంట్ జ్యువెలరీ బాక్సెస్ అండ్ టెంపర్డ్ కొరియర్ కవర్స్ అయితే సేల్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో శీర్ష టాక్స్ పేజ్ సేమ్ యూట్యూబ్ డిపినే ఉంటుందండి, అక్కడ మీరు డిఎం చేయండి. నేను వెంటనే మీకు రెస్పాండ్ అయ్యి జెన్యున్ గా మీకైతే ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తాను. విత్ ఇన్ 3 to 4 days లోనే మీకు ప్రోడక్ట్స్ అయితే డెలివరీ అయిపోతాయి. ఎవరికైనా కావాలి అంటే వెంటనే డిఎం చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గానే ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.